గుడిలో గంట ఎందుకు కొడతారో తెలుసా? 90% మందికి ఈ దైవ రహస్యం తెలీదు. భారతదేశం పురాతన దేవాలయాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. దేశంలో లెక్కలేనన్ని చిన్న, పెద్ద దేవాలయాలు ఉన్నాయి. అవి వారి సంస్కృతి, విశ్వాసాలకు ప్రసిద్ధి చెందాయి. ఇక దేవాలయాల్లో సంప్రదాయాలు, నమ్మకాలను ప్రజలు నేటికీ ఫాలో అవుతుంటారు. ఈరోజు మనం అలాంటి ఓ సంప్రదాయం గురించి తెలుసుకుందాం. భారతదేశం పురాతన దేవాలయాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. దేశంలో లెక్కలేనన్ని చిన్న, పెద్ద దేవాలయాలు ఉన్నాయి. అవి వారి సంస్కృతి, విశ్వాసాలకు ప్రసిద్ధి చెందాయి. ఇక దేవాలయాల్లో సంప్రదాయాలు, నమ్మకాలను ప్రజలు నేటికీ ఫాలో అవుతుంటారు. హిందూ ధర్మంలో దేవాలయానికి సంబంధించి ఎన్నో అద్భుతమైన విషయాలు ఉన్నాయి. వీటిలో ఒకటి గుడిలో గంట కొట్టడం. ఏ దేవుడి గుడైనా సరే ఖచ్చితంగా గంట అయితే ఉంటుంది. ఇక గుడికి వెళ్లిన ప్రతి ఒక్కరూ గంటను మోగిస్తారు. గుడిలోకి వెళ్లిన వెంటనే గంట కొట్టి దేవుడికి దండం పెడతారు. ఇలా ఎందుకు చేస్తారో చాలామందికి తెలియదు. విశ్వాసాల ప్రకారం గుడిలోకి వెళ్లేటప్పుడు గంట కొడితే ఆ శబ్దంతో మన శరీరంలోని అన్ని రకాల ప్రతికూల శక్తులు తొలగిపోతాయని జ్యోతిష్యులు చెప్తారు. శరీరం నుంచి అన్ని రకాల ప్రతికూల శక్తులు తొలగిపోయినప్పుడు మనం ఏకాగ్రతతో దేవుడిని పూజిస్తారు. అంతేకాకుండా గంట శబ్దం దేవుడికి ఎంతో ప్రీతికరమైంది. అలాగే గంట కొట్టడం వల్ల భక్తులు గుడిలోకి వెళ్లడానికి దేవుడి అనుమతి కోరి తర్వాత పూజిస్తారు. గంట శబ్దం శరీరం, చుట్టుపక్కల వాతావరణంలోకి సానుకూల శక్తి ప్రవహించడానికి కూడా సహాయపడుతుంది. గుడికి వెళ్లనప్పుడు మన మనస్సులో ఎన్నో జరుగుతుంటారు. అలాగే నెగటివ్ ఆలోచనలు కూడా వస్తూనే ఉంటాయి. గుడిలోకి వెళ్లేటప్పుడు గంట కొట్టగానే అవి తొలగిపోతుంది. శంఖం, గంటల దివ్య శబ్దం మన శరీరంలోని ప్రతికూల శక్తిని, ఆలోచనను తొలగిస్తుంది. ఆలయంలో ఉన్న దేవతను చూడగానే మనసులో పాజిటివ్ ఎనర్జీ, ఆలోచనలు మొదలవుతాయి. ఆ తర్వాత ప్రేమతో, భక్తితో తిరిగి వెళ్లేటప్పుడు మళ్లీ గంట మోగిస్తే ఆ పాజిటివ్ ఎనర్జీ గంట శబ్దంతో అయోమయానికి గురై మీలో నుంచి పోతుంది. కాబట్టి పాజిటివ్ ఎనర్జీని కాపాడుకోవాలంటే ఆలయం నుంచి తిరిగి వచ్చేటప్పుడు గంట మోగించకూడదు. సృష్టి ప్రారంభమైనప్పుడు ప్రతిధ్వనించిన శబ్దం గంట శబ్దం అని చాలామంది నమ్ముతారు. ఓంకారం మాటలతో ఈ స్వరం కూడా మేల్కొంటుంది. అంతేకాకుండా గంట మోగించడం వల్ల ఓంకారం మంత్రాన్ని పఠించే పుణ్యం లభిస్తుందని కూడా చెప్తారు. మత విశ్వాసాల ప్రకారం గంట మోగించడం విగ్రహాలలో చైతన్యాన్ని మేల్కొల్పుతుంది.